హాయ్ అండి, నేను మీ శేఖర్ని. నేను మొన్న బొప్పాయి చెట్టు చూపించాను కదా, చూసారా ఎంత పెద్ద పండో. నా చెయ్యి కూడా సాలట్లేదండి. ఇవాళ ఇప్పుడే తెంపాను. చూసారా ఆర్గానిక్తో పండిస్తే ఎంత పెద్ద పండు అయిందో. మామూలుగా ఎరువులు అవన్నీ వేస్తే ఇంత పెద్దది కాదండి. చూసారా 2 కేజీల పైనే ఉంటుంది. దీన్ని కోయడం నాకు చాలా ఇదిగా ఉంది. చూసారా ఎంతంత పెద్ద పళ్ళు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అది మాగిన దానివల్ల ఇప్పుడు తెంపాను. మొన్న మీకు వంగ చెట్లు చూపించాను కదా, వాటిలో కాయలు చూడండి ఇప్పుడు ఎలా వచ్చాయో. చూసారా ఇవి కానీ ఎంత లావు ఉందో. స్పేర్లు ఏం కొట్టినండి ఒక చెట్టుకు. చూసారా ఎలా ఉన్నాయి అసలు. చూసారా ఎంతెంత పెద్దవి ఉన్నాయో. ఒక్కొక్క చెట్టుకి మందులు వేయను కదా, ఓన్లీ ఎరువులేనండి. అందుకని చూసారా వంకాయలు ఎలా ఉన్నాయో. చూసారా బీరకాయ పెద్దదయ్యింది. దొండకాయలు కానీ ఉన్నాయి, కట్ చేయాలండి. ఇది చెరుకు అనమాట. చెరుకు వేసాను, చెరుకు కూడా వస్తుంది. మునగ చెట్టు చూసారా ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది ఎక్కువ కాయల కన్నా కానీ మా ఆకు ఎక్కువ వస్తుందండి. ఫ్రెష్ ఆకు అనమాట. ఎంత బాగుంది చూడండి. టెంకాయలు చూసారా ఇంకా ఎలా ముదురుతుంది. ఇది చిన్న చెట్టేనండి, నా ఫోన్కి బాగా అందుతుంది. చూసారా అంతా ఎరువుతో వేసాం కాబట్టి రిజల్ట్స్ వస్తుంది. నాకు ఇలా ఇంటి చుట్టూ చెట్లు వేసి ఖాళీగా ఉన్నప్పుడు చెట్లకి నీళ్లు వేసుకుంటా, ఎరువు వేసుకుని వ్యవసాయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం. చూసారా కాయలు ఎలా ఉన్నాయో. మొన్నటిదాకా చెట్లే ఉన్నాయి కదా, వాటికి నీళ్లు పట్టుకుంటా, అంటే డ్యూటీ లేనప్పుడు వాటర్ వేసుకొని చెట్లకి ఎరువు అన్నీ వేసుకొని పురుగు ఏమైనా పడిందో చూసుకుంటా ఇట్లా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చూసారా రిజల్ట్స్. కాయ ఎంత పెద్దగా వచ్చిందో. 2 కేజీల పైన ఉంటుందండి. దాన్ని కట్ చేస్తే గింజలే ఉండవు, ఓన్లీ కాయ వరకు ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవాళ పండు చేతికి వచ్చేటప్పటికి అది 3వ క్రాప్ అండి. అంత పెద్ద కాయ రావడం చూసారా. ఇంకా ఉన్నాయి, ఇంతకుముందు చూపించాను కదా. ఈసారి కాసినట్టు మళ్ళీ వీడియో చేస్తానండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, బాయ్.